హలో గైస్, వెల్కమ్ టు అవర్ అనదర్ నీల. ఈరోజైతే మనకు ఈరోజు మాత్రం ఎండ వస్తుంది. అంటే ఇన్ని రోజులు కూడా మనకు ఎండ రాలేదు, వర్షం వస్తూ ఉంది. వాతావరణం చాలా డల్గా ఉండింది. ఇప్పుడైతే ఎండ వస్తుంది. చూడండి, సన్లైట్ చూపిస్తాను చూడండి. సన్ అక్కడ వినిపిస్తాను చూడండి. ఈరోజు వస్తుంది ఎండ. ఇన్ని రోజులు ఎండ రాలేదు. మొత్తం కూడా వాతావరణం అంతా డల్గా వర్షం వచ్చేలాగా ఉంది. చూడండి, ఇక మావాడు మనం ఒక్కరోజు ఇంట్లో వేగలేకపోతున్నాం వీళ్ళతో. వీళ్ళు చేసే అల్లరికి స్కూల్లో టీచర్స్ ఎట్లా చేయాలో చెప్పండి. వీళ్ళతో కూడా కొడితే పేరెంట్స్ తీసుకొని వస్తారు. ఏమన్నంటే పేరెంట్స్ తీసుకొని వస్తారు. ఏం అసలు నా టైం అయిపోయిందా? లేదు, ఇంకా రాలా, ఇంకా రాలేదు. లేవు, నిదానంగానే పో. ఎట్లా రా మీతో ఎగుతారు టీచర్స్ స్కూల్లో? ఏమన్నా అంటే కన్నా పేరెంట్స్ ఉంచుకొని వచ్చేస్తారు. మమ్మల్ని కొట్టేసినాడు సారు, మేడం మమ్మల్ని కొట్టేసింది. మేము ఒక 2 రోజులకే హాలిడేస్ ఇచ్చి 3 days అవుతుంది. 3 daysకి మేము ఆగలేకున్నాము. 4 daysకి ఆగలేకున్నాము. మీతో మీరు చేసే అల్లరికి టీచర్స్ ఎట్లా బాధపడదు చెప్పండి? నిజమా కాదా చెప్పండి? ఈ పిల్లలతో అస్సలు పెద్ద తలనొప్పి వచ్చేస్తుంది. ఒక చోట ఉండరు, ఆడ గాలిపటాలు ఎగరేసేదానికి పోతారు, ఆడ భద్రం కావాలా. ఎన్ని టెన్షన్స్ అంటే అన్ని టెన్షన్స్. ఒక్కరినే వదిలేసిపోవాలంటే ఇబ్బంది. చాలా ప్రాబ్లంగా ఉంది వీళ్ళతో. ఒక మనిషి వీళ్ళ కోసం అట్లే ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే మనం రీసెంట్గా చూస్తున్నాం సోషల్ మీడియాలో ఈ చిన్న గాలిపటాలు ఎగరేసేదానికి పోయి కరెంటు వైర్ల దగ్గర ఇబ్బంది పడుతున్నారు. అట్లా మీరు ఒకసారి చూసుకోండి. పిల్లల్ని జాగ్రత్తగా ఈ హాలిడేస్ అయిపోయేంత వరకు మనం భద్రంగా చూసుకోవాల్సిందే, తప్పదు. మళ్ళీ అయితే స్కూల్కి వెళ్తారు. స్కూల్కి వెళ్ళినప్పుడు అక్కడ స్కూల్లోనే ఉంటారు కాబట్టి పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. మొత్తానికి ఇంకా మనం వెళ్ళేసి బ్రష్ చేసి బ్రేక్ఫాస్ట్ అయితే చేద్దాము. ఈరోజైతే లేవడమే లేటు, ఎందుకంటే హాలిడేస్ కాబట్టి ఈ చలికి దీనికి అంతా 7 గంటలకు అట్లా లేస్తున్నాము. ఇంకా వెళ్ళేసి బ్రేక్ఫాస్ట్ అయితే చేద్దాము. ఇంకా టీ కూడా తాగలేదు ఈరోజు. టీ తాగేసి బ్రేక్ఫాస్ట్ అయితే చేద్దాం. ఓకే బాయ్. ఆవిడ ఆడ పాలు తీసుకొని వస్తుంది చూడండి. ఇప్పుడు పోయింది పాలకి. ఎంత టైము? 8గా వస్తుంది. 7:30 అట్లా అవుతుంది. ఇప్పుడు పోయింది పాలకి, పాలు తీసుకురావడానికి. ఇంక పెడుతుంది కాఫీ. అందరూ పొద్దున్న 6 గంటలకు అట్లా కాఫీ తాగితే మేము 8కి తాగుతాం కాఫీ. ఓకే అండి. అల్లరి పాప వీడియో తీస్తానని చెప్పి దాంకొనింది. చూడండి 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 పాప. ఏం పేరా చెప్ప? నీ పేరా చెప్పాపా? ఏం పేరు నీ పేరు చెప్పు, పంపించేస్తా. వీడియో తీను చెప్ప. చూడండి బాగా పరిగెత్తాను పైకి. ఇక మా వాళ్ళు యుద్ధం మొదలుపెట్టినారు. ఇదే పని, ప్రతిరోజు ఇదే పని రా మీకు. ఒక 1/2 hour చదవమంటే కానీ చదవరు. కానీ మొత్తం రోజు గాలిపటాలు ఎగరేసేదే. రోజు గాలిపటాలు ఎగరేసేదే. వాడు పెద్దోడు, వీడు చిన్నోడు. ఇదే పని రోజు, వేరే పని ఏం లేదు. ఇంకా తిన్నారు ఇప్పుడే, టిఫిన్ అయింది, బ్రేక్ఫాస్ట్ అయింది. ఇంకా ఎగరేసేదే పతంగులు. మిదిపైకి అయితే పోవద్దండి దయచేసి. మిదిపై బాగూడదు. మళ్ళా వచ్చినారు చూడండి. ఈసారి ఎంతమంది వచ్చినారు చూడండి. 3 వచ్చినారు ఈసారి వీళ్ళు పిల్లలు. రండి ఆడుకుందరు, రండి కిందకి వచ్చేయండి, ఆడుకుందరు. వచ్చేయండి, కిందకి వచ్చేయండి. ఆడిపోయి ఓపెన్ ప్లేస్లో ఆడుకోండి. అండ చూడు, ఓపెన్ ప్లేస్, దాంట్లో పోయి ఎగరేసుకోకండి పో. మా వాడు పోతున్నాడు.
ఇక నేను కూడా బజార్లోకి అయితే వెళ్తున్నాను. ఓఆర్ఎస్ కావాలంట మా ఆవిడకి. ఓఆర్ఎస్ తీసుకొని అయితే వస్తాను. ఓఆర్ఎస్ కోసం అయితే నేను బజార్లోకి అయితే వెళ్తున్నాను. నేను మా ఆవిడకి ఇంకా చలి తగ్గలేదు. హుడ్డీ మట్టుకు తీయలేదు ఇంకా. ఆ హుడ్డీకి ఇంట్లో వంట రూమ్లో ఉండే కర్రలన్నీ ఆ హుడ్డీకే ఉన్నాయి. ఇంకా వెళ్దాం పదండి. వెళ్ళేసి ఓఆర్ఎస్ తీసుకొని వచ్చేసి మళ్ళీ కూడా మనం వీడియోస్ అయితే చేయాలి. వర్క్ అయితే ఉంది. వెళ్దాం పదండి. మొత్తం హుడ్డీ అంతా కర్రలే చూడదా. ఒంట్లో కిచెన్లో అన్నీ నైటీలు వేసుకొని దిద్దేస్తారు మామూలుగా అయితే. నువ్వు హుడ్డీ వేసుకొని దిద్దే మొత్తం కదమ్మా. ఇక ఓఆర్ఎస్ అయితే తీసుకొని వచ్చేసాము. ఓఆర్ఎస్ అయితే తాగేసింది మా ఆవిడ. అసలు అది ఓఆర్ఎస్ఏ కాదు, చెప్తే విన్నేమిందా పట్టుబద. అసలు అది ఓఆర్ఎస్ఏ కాదు. మనం ఇంతకుముందు కూడా చూసినాము అంతా. అది ఓఆర్ఎస్ఏ కాదు. అయినా కానీ ఇది ఓఆర్ఎస్ అని చెప్పి మనం తాగుతున్నాము. మనం మామూలు ప్యాకెట్లు వస్తాయి కదా, అవి ఓఆర్ఎస్ అనమాట. ఇది ఓఆర్ఎస్ఏ కాదు. అయినా కానీ ఓఆర్ఎస్ అని చెప్పేసి తాగేసాము. ఎట్లయితే అట్లా కానీ అని. దీనివల్ల ఏమి బెనిఫిట్ ఉండదు. అయినా కానీ మనకు ఒక ఓఆర్ఎస్ అని చెప్పి మనకు ముద్ర పడిపోయింది అనమాట. అది దాన్నే ఓఆర్ఎస్ అని చెప్పి మనం తాగుతాం. ఇంతకుముందు మనకు పేపర్లో కూడా వచ్చింది. దాని మీద ఎవరో డాక్టర్ గారు న్యాయ పోరాటం చేశారు. ఓఆర్ఎస్ కాదని చెప్పేసి ఇన్నేళ్లకు నిరూపించారని చెప్పేసి. మొత్తానికైతే అది ఓఆర్ఎస్ కాదనమాట. ఊరికే ఒక జ్యూస్ లాగా మనం నార్మల్గా ఏదైతే జ్యూస్ తాగుతామో అట్లా జ్యూస్ అనమాట. ఓఆర్ఎస్ అయితే ప్యాకెట్లు వస్తాయంట, అవి మాత్రమే ఓఆర్ఎస్ అంట. ఇంకేం చేయలేము అని చెప్పి తాగేసాము. ఇక మొత్తానికి ఈరోజు అయితే వ్లాగ్ అయితే ఇట్లా గడిచిపోయింది. చాలా సింపుల్ వ్లాగ్ ఇది. ఈరోజు ఇంత పెద్ద విషయం ఏం లేదు. ఇక పిల్లలు రచ్చ చేస్తున్నారు. ఈ సంక్రాంతి హాలిడేస్ ఇచ్చినప్పటి నుంచి వాళ్ళు ఒక చోట ఉంటారు అనమాట. ఇప్పుడు మళ్ళీ గాలిపటాలు తీసుకొని మిద్ది పైన ఉండారు. మళ్ళీ భయపడాల్సి వస్తుంది వాళ్ళకి. ఎందుకంటే జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉంది. మరి జాగ్రత్తగా చూసుకోవాలా. ఇంకేం చేయలేము. ఇంకొక 4 రోజులు, ఈ వచ్చే సోమవారం వరకు 18th వరకు హాలిడేస్ కదా. 18th వరకు మనం జాగ్రత్తగా ఉండాలా. రేపు ఎల్లుండి పండగ కాబట్టి కొంచెం టెన్షన్ అయితే ఉండదు. పండగ పూట ఇంట్లోనే ఉంటారనమాట. అయినా కూడా ఎక్కడ ఉంటున్నారు చెప్పండి. పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండండి. అందరి పిల్లల్ని బాగా చూసుకోండి. మరి రేపు పండగ వ్లాగ్తో అయితే కలుద్దాం. అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. భోగి. రేపైతే మంచి వ్లాగ్తో ఉంటాను. మళ్ళీ కలుద్దాము. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. మన ఛానల్ చూస్తూనే ఉండండి, సపోర్ట్ చేయండి. వీడియోస్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, మర్చిపోవద్దు.